క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉన్న పేషెంట్స్కి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరికి ఆపరేషన్ అవసరం అనే వివరాలు ఈరోజు మాట్లాడుకుందాం. క్రానిక్ ప్యాంక్రటైటిస్ అనేది ప్యాంక్రస్లో కామన్గా చూసే ఒక జబ్బు అండి. నార్మల్గా సాఫ్ట్గా మెత్తగా ఉన్న గ్లాండ్, ఈ ప్యాంక్రస్ గ్లాండ్ అనేది ఒక దీర్ఘకాలావధిలో డ్యామేజ్ అయిపోయి గట్టిగా చెక్కలాగా రాయిలాగా అయిపోతుంది అనమాట. ఫంక్షన్ అంతా కోల్పోతుంది. నార్మల్గా సన్నగా ఉన్న ప్యాంక్రటిక్ డక్ట్ ఉబ్బిపోతుంది అనమాట, పెద్దగా అయిపోతుంది. అందులో రాళ్ళు ఏర్పడతాయి. రాళ్లతో పాటు స్ట్రక్చర్స్ కూడా ఏర్పడతాయి. స్ట్రక్చర్స్ అంటే ఏరియాస్ ఆఫ్ నారోయింగ్. అదే కాకుండా ఈ ప్యాంక్రియస్ గ్లాండ్ లో అంతా కాల్షియం డిపాజిషన్ ఉంటుంది. దీనివల్ల ఆ ప్యాంక్రటిక్ జ్యూస్ సరిగ్గా ఫ్లో కాకుండా, సరిగ్గా డ్రైన్ కాకుండా అడ్డుపడి బ్లాక్ అయ్యి పేషెంట్స్ కి చాలా తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది అనమాట. ఎస్పెషలీ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్, ఆహారం తీసుకున్న తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. పై భాగంలో తీవ్రమైన కడుపు నొప్పి, చాలా సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. ఈ పెయిన్ ప్యాటర్న్ అనేది ఒకరికి ఒకలాగా ఉంటుంది. కొంతమందికి చాలా మైల్డ్ పెయిన్, ఎప్పుడో ఒకసారి పెయిన్ వస్తుంది. కొంతమందికి చాలా తీవ్రమైన భరించలేనంత పెయిన్ వస్తుంటుంది. చాలా ఫ్రీక్వెంట్ గా మీద పెయిన్ వస్తుంది అనమాట. ఈ పెయిన్ వల్ల వారు చాలా మంది ఆహారం తినలేకపోతారు. ఆహారం తినాలంటే భయం. సో దీనివల్ల వాళ్ళు చాలా సన్నగా అయిపోతారు. చాలా మంది స్కూల్ మిస్ చేస్తారు, కాలేజ్కి వెళ్ళరు, పనికి వెళ్ళరు. చాలా మంది దీనివల్ల చాలా సివియర్ పెయిన్ అండ్ డిప్రెషన్ కి గురవుతారు అనమాట. ఇలా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పేషెంట్స్ కి సర్జరీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. అందులో ఫ్రేస్ ఆపరేషన్ అనేది మనం చాలా కామన్ గా చేసే ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో ప్యాంక్రటిక్ డక్ట్ మొత్తం ఓపెన్ చేసి అందులో స్టోన్స్ అన్ని తీసేసి ఆ డైలేటెడ్ డక్ట్ ని ఇంటెస్టైన్ కి జాయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆ మంచి డ్రైనేజ్, ఆ ప్యాంక్రటిక్ డక్ట్ కి మంచి డ్రైనేజ్ వచ్చి పెయిన్ అనేది క్యూర్ అయిపోతుంది అనమాట. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ తర్వాత పేషెంట్ నార్మల్ గా ఆహారం తీసుకోగలుగుతారు, పెయిన్ అనేది ఉండదు అనమాట. లాంగ్ టర్మ్ లో కూడా ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. 95% ఎఫెక్టివ్ ఆపరేషన్ ఇన్ ద లాంగ్ టర్మ్. 95% ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇన్ ద లాంగ్ టర్మ్. స్టడీస్ లో చూస్తే ఈ ఆపరేషన్ తర్వాత ఈ ప్యాంక్రటిక్ గ్లాండ్ ఫంక్షన్ కూడా కొంతవరకు ప్రిజర్వ్ అవుతుంది. అంటే ఫర్దర్ గా గ్లాండ్ ఫంక్షన్ కోల్పోకుండా ఉంటుంది అనమాట. ఈ ఆపరేషన్ ముందుగా కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ అనేది చేయబడుతుందండి. ఈ సిటీ స్కాన్ లో కొన్ని పారామీటర్స్ లైక్ డక్ట్ సైజ్, తర్వాత స్టోన్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ ఉంది, వేరే కాంప్లికేషన్స్ లైక్ వాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ, లైక్ పోర్టల్ వెయిన్ థ్రోంబోసిస్, స్ప్లెనిక్ వెయిన్ థ్రోంబోసిస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అదే కాకుండా ఈ సూడోసిస్ట్ కానీ, ప్యాంక్రటిక్ అసైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా చూడడానికి సిటీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఈ ఆపరేషన్ తర్వాత 4 to 5 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందండి. సో క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉన్న వారికి, నొప్పితో బాధపడుతున్న వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్. క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉండి నొప్పి లేకపోతే, ఎప్పుడో ఒకసారి నొప్పి, చాలా మైల్డ్ పెయిన్ ఉంటే వారికి ఆపరేషన్ అవసరం లేదండి. పేషెంట్స్ కి సివియర్ పెయిన్ అంటే చాలా తీవ్రమైన నొప్పి ఉంటే వారికి మాత్రమే మనం ఆపరేషన్ రికమెండ్ చేస్తాము. నా పేరు డాక్టర్ దత్తారాం అండి. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్. నేను కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో సేవలు అందిస్తున్నాను. గత 2 దశాబ్దాలుగా నేను ఈ క్రానిక్ ప్యాంక్రటైటిస్ పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నాను. తర్వాత ఇలాంటి ఆపరేషన్ చాలా ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటాము. నన్ను సంప్రదించాలంటే మీరు 9895437059 ఈ నంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చండి. ప్రతి మంగళవారం మేము ఎక్స్క్లూజివ్ ప్యాంక్రస్ క్లినిక్ అనేది రన్ చేస్తాము. చిన్మయ గ్యాస్ట్రో అండ్ సర్జరీ క్లినిక్ కొండాపూర్లో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వివరాలన్నీ ఉంటాయండి. మీరు నన్ను కాల్ చేయొచ్చు, వాట్సాప్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చండి. నా పేరు డాక్టర్ దత్తారాం, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్, లివర్ అండ్ ప్యాంక్రటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్.